ఆదాయం తక్కువ ఉన్న మసీదుల్లో పనిచేస్తున్న ఇమాం మౌజన్లకు ఇవ్వాల్సిన 11 నెలల పెండింగ్ గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని మాజీ వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు షేక్ వాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వైసీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రతి నెల ఇమాంలకు 10,000, మౌజిన్లకు 5,000 నిరంతరాయంగా గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చిన నేటి ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుందని ఆరోపించారు. సుమారు 11 నెలలుగా గౌరవ వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం సహృదయంతో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇమాం మౌజిన్లు ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు షేక్ బాబ్జీ, వైఎస్ఆర్సీపీ తుని నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ ఎస్కే ముస్తఫా, టౌన్ ప్రెసిడెంట్ ఎస్కే సలీం, ఎస్కే వల్లి, ఇస్మాయిల్, ఖలీల్, చందు, సుభానిషా, రియాజ్, దాదా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. తుని నియోజకవర్గం నుంచి మా ముస్లిం సోదరులు కూడా ఇక్కడ మండల రెవెన్యూ అధికారికి కూడా వినతి పత్రం ఇవ్వడం ఏంటంటే విషయం ఏంటంటే 11 నెలల నుంచి మన ఇమాం గారికి మౌజన్కి గౌరవ వేతనం 10,000, మౌజన్కి 5,000 ఇచ్చేవారు. 2000 జనవరి 25 నుంచి సెప్టెంబర్ వరకు 8 నెలలు, 2024 ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు, మొత్తం కలిపి 11 నెలలు బకాయి ఉండిపోయింది. ఈ రోజు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మా మసీదులో గురువులు అందరూ కూడా దయవుంచి ఈ ప్రభుత్వం స్పందించి ఈ యొక్క 11 నెలల వేతనం కూడా చెల్లించాలని మా గౌరవ వేతన వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు దయవుంచి మా ముస్లిం సోదరుల్ని ఒక్కసారి పరిగణలో తీసుకుని మా మసీద్కి గౌరవ వేతనం ఈ 11 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని మేము తుని నియోజకవర్గం దాడిశెట్టి రాజన్న తరపున తెలియపరుచుకుంటున్నాం. అలాగే తుని నియోజకవర్గ శాసనసభ్యులు యనమల దివ్య గారు కూడా ఈ యొక్క ముస్లిం సోదరులు ఈ యొక్క గౌరవ వేతనం ఉన్నది 11 నెలల బకాయిలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మా యొక్క మసీదుల ఇమాములకి, మౌజన్లకి చెల్లించవలసిందిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ జనసేన, వైసీపీ, జనసేన, బీజేపీలో ఉన్న ముస్లిం సోదరులు కూడా తక్షణం స్పందించి మన యొక్క మసీద్ ఇమాములకి గౌరవ వేతనం గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఈ రోజు మా ముస్లిం సోదరులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. థాంక్యూ.